ఇవాళ శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో పారిశుద్ధ్యం, సౌకర్యాలు బాగున్నాయని, తిరుమల ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతోందని డీకే శివకుమార్ అన్నారు. తిరుమలలో వేసవి సెలవులతో భక్తుల రద్దీ బాగా పెరిగిందని, భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ బోర్డు అధికారులు కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులకు కొన్ని సూచనలు చేశామని, తిరుమలలో జరిగిన ప్రక్షాళన, ప్రసాదాల నాణ్యతపై భక్తులు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి పాలక మండలి కృషి చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఈ సమ్మర్ హాలిడేస్ రావటం, ఇప్పుడైతే మన రద్దీ కూడా ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. నిన్న కూడా కంపార్ట్మెంట్లు బయట దాకా కూడా పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు ఎలా సత్వరంగా దర్శనం చేయించి తీర్థ ప్రసాద ఇప్పియాలని చెప్పేసి ఎలాగైతే బోర్డు మెంబర్స్ కానీ అడిషనల్ ఈవో గారు చైర్మన్ గారు తాపత్రపడుతున్నారో వాళ్ళకు కూడా సహకారం ఇచ్చే విధంగా రాజు గారు కానీ మేము కానీ కొన్ని సలహాలు ఇవ్వటం. అలాగే ఈరోజు మనం చూసాం ఉదయాన్నే దర్శనంలో కూడా ఇతర రాష్ట్ర వివిఐపీలందరూ కూడా వచ్చారు. అందరూ కూడా మేము పలకరించడం జరిగింది, వాళ్ళు కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రక్షాళన అవ్వచ్చు, ప్రసాదం టేస్ట్ అవ్వచ్చు, అలాగే సకాలంలో అందరి దర్శనాలు కామన్ పీపుల్కి కూడా ఎలాగ మనం అత్యధికంగా మనం దర్శనం చేపిస్తూ ఉన్నాము.